పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ఈ శీర్షికలో ఈ రీతిగా మరో అధ్యాయము ద్వారా మీ ముందుకు వచ్చి దేవుని నామాన్ని ఘనపరచటానికి, మహిమపరచటానికి ఆ మహోన్నతుడైన దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి హృదయపూర్వకముగా దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మిమ్ములందరినీ కూడా ఈ కార్యక్రమానికి, ఈ వర్తమాన భాగములకు ప్రాముఖ్యంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనమందరము కూడా పరమగీతముల గ్రంథములలో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకుంటున్నాం. ఈ నేర్చుకున్నటువంటి విషయాలు ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న మనందరము కూడా ఇంకా దేవునికి దగ్గరగా రావటానికి, ఆయన రాకడలో ఎత్తబడటానికి ఎంతో ఉపయోగకరంగా ఉండేటటువంటి అనేకమైన విషయాలు, లోతైన భావాలు, ప్రేమతో కూడినటువంటి మాటలు, హెచ్చరికలు ఈ యొక్క పరమగీతముల గ్రంథంలో మనము చూస్తున్నాం. అలాగనే ఈనాడు, ఈ రోజున, ఈ వర్తమానములో బండ సందులలో ఎగురు పావురము, ఆ పావురం మీద ఉన్న ప్రేమ వచనాలు ఎలా ఉన్నాయో మనము నేర్చుకునై ఉన్నాం. రండి, పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనమును చదువుకుందాం. పరమగీతములు 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల్లో ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. చూసారా ప్రియులారా, ఈ యొక్క వచనములో మనం గమనించినట్లయితే బండ సందులలో ఎగురుతున్న పావురాన్ని చూసి వరుడు అక్కడ సొలొమోను మహారాజు, ఇక్కడ వరుడు మన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఓ బండ సందులలో నివసించే నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ స్వరము మధురము అని ఈ వచనాల్లో మనకి ఇక్కడ వినిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూసారా, షూలమితి అంటుంది, నేను నల్లని దానను, కానీ నా ప్రియుడు నన్ను సౌందర్యవంతురాలిగా చేస్తాడు. అయితే ప్రియుడు అంటాడు, నా ప్రియురాల సుందరి అని పిలుస్తాడు ఆయన. ఇక్కడ ఈ మాటను మనము గ్రహించినట్లయితే ప్రియులారా, ఆ వరుడు సొలొమోను మహారాజు, ఇక్కడ ఈ వరుడు యేసుక్రీస్తు అంటాడు, బండ సందులలో ఎగురుతున్న ఓ పావురమా, పేటుబీటలను ఆశ్రయిస్తున్న ఓ నా పావురమా, నీ ముఖము మధురము. అక్కడ నల్లని దానను అని ఒప్పుకుంటా ఉంటే ఇక్కడ రాజు అంటున్నాడు, పరమవరుడు అంటున్నాడు, నీ ముఖము మధురము, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము అని పిలుస్తున్నాడు. ప్రియులారా, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము. చూసారా, ఈ మాటల్లో ఎంత ప్రేమ కనిపిస్తూ ఉన్నదో. ఈరోజు ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న మనందరం ఆయన రాకడను నిర్లక్ష్యము చేస్తున్నాం. మనకున్న పని బాటలను బట్టి నిర్లక్ష్యము చేస్తున్నాం. ఆ పని బాటల్లో మునిగిపోయాం. ఆయన రాకడను నిర్లక్ష్యము చేస్తున్నాం. ఆయన వాక్యాలను నిర్లక్ష్యము చేస్తున్నాం. ఆయన పిలుపును పెడచెవిన పెడుతున్నాం. ఆయన రాకడను మర్చిపోతున్నాం. ఆయన పిలుస్తూ ఉన్నాడు, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము అని మన పరమ వరుడైన యేసుక్రీస్తు ఈ రోజున ఈ వాక్యము ద్వారా, ఈ అంశము ద్వారా, ఈ ప్రాముఖ్యమైన కార్యక్రమం ద్వారా నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు నేను జాగ్రత్త. ఒకసారి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడయున్న వాణి యొక్క గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మును పరుగు చేయుడి అని పర్వతములతో బండలతోనూ చెప్పుచున్నారు. చూసారా అండి, కొండ గుహలలోనూ బండ సందులలోనూ దాగుకొని ఆ గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము. ఇక్కడ ఈ 2వ అధ్యాయం 14వ వచనములో అంటాడు, ఈ గొర్రెపిల్ల మహోత్సవానికి సిద్ధపరుస్తూ ఆ మహోత్సవంలో పాల్గొనే దానికై నీ స్వరము నాకు వినిపించు,
నీ ముఖము నాకు కనిపించు, ఎందుకంటే నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం అని పిలుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు వధువు సంఘమైన నీతో నాతో పావురమా అని పిలుస్తున్నాడు. పావురము పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆ పావురము ఎవరో కాదు, నీవు నేనే ఆ పావురం. పావురమునకు ఉండవలసినటువంటి లక్షణములు, పావురమునకు ఉండవలసినటువంటి గుణాలు ఎలా ఉన్నాయో మనం కొన్ని చూద్దాం ప్రియులారా. ఎందుకు ప్రభువారు సంఘమును పావురముతో పోల్చారంటే దానికి ఉన్నటువంటి గుణాలను బట్టి, దానికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి, దానికి ఉన్నటువంటి ప్రత్యేకతను బట్టి. అవేంటో చూద్దామా? మొదటిది, పావురము పక్షులన్నిట్లో పవిత్రమైనటువంటి పక్షి. పవిత్రమైన పక్షి పావురము. రెండవది, పావురము సాధువైనట్టుదిగా ఉంటుంది. సాధువు వలె ఉంటుంది, అది సాధువైనట్టుదిగా ఉంటుంది. మూడవది, చేదు బుడ్డ అంటే పైత్యపు తిత్తి లేనటువంటిది. ఈ పావురముకున్నటువంటి లక్షణం. నాలుగవ లక్షణం, అన్ని బుడ్డిలలో చేదు బుడ్డి ఉంటుంది, అన్ని పావురాలు అన్ని పక్షులలో, కానీ పావురములో మాత్రం చేదు బుడ్డి మనకు కనిపించదు ప్రియులారా. అయితే నాలుగవ లక్షణం ఏంటో చూద్దామా? తిన్నని చూపులు చూస్తుంది, వంకర చూపులు చూడదు. ఐదవది, ఆహారాన్ని చక్కగా ఏరుకొని తింటుంది, ఏది పడితే అది తినదు, మలినమైనది ముట్టుకోదు, తినదు. ఆరవది, నీళ్ళలో చక్కగా పూర్తిగా మునిగి తనను తాను ఆనందంగా శుద్ధి చేసుకుంటుంది. పైన కాదు, నీళ్ళలో పూర్తిగా మునిగి శుద్ధి చేసుకుంటుంది. ఏడవది, మురికి ఉండే చోట కాలు పెట్టదు, అక్కడ నిలబడదు, నిలబడడానికి ఇష్టం కూడా చూపించదు. ఎనిమిదవది, ఒక్కటే జత పక్షిని కోరుకొని దానితోనే జీవితాన్ని కొనసాగిస్తుంది. తొమ్మిదవది, వివాహదాల జోలికి పోదు. పదవది, గూటిని పిల్లలను చక్కగా సంరక్షిస్తుంది. 11వది, తనను మృదువైన స్వరముతో తన ఉనికిని తన సహచరికి తెలియచేస్తుంది. 12వది, బండ సందులలో ఎత్తైన చోటు, శత్రువు చేరలేని బలమైన సురక్షిత స్థానములో తన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఈ 12 లక్షణాలు, గుణాలు పావురానికి ఉన్నాయి. కాబట్టి దేవుడు పావురముతో పోల్చి నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. మరి అలాంటప్పుడు ఆ పావురం వల్లే మనం ఉండగలుగుతున్నామా? పావురానికి ఉన్న 12 లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా? ఆ 12 గుణాలు మనలో ఉన్నాయా? ఏమిటి ఆ 12 గుణాలు? ఒక్కొక్కటి వివరముగా చూద్దాం. పవిత్రమైన పక్షి. ఈరోజు నీవు నేను పవిత్రమైన విశ్వాసుడిగా ఉండగలుగుతున్నామా ప్రియ సహోదరి సహోదరుడా? అవును, నేను నల్లని దానను అని షులమితి అంటూనే, నా ప్రియుడు నన్ను ఆకర్షించినప్పుడు, నేను ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు నేను సౌందర్యవంతురాలిగా మార్చబడతాను అని చెప్పినట్లుగా, సంఘ వధువు అయిన నీవు నేను నల్లని దానను, నేను నల్లని వాడను, నా ప్రియుడు నన్ను ఆకర్షించి తెల్లని వాడిగా నన్ను చేస్తాడు అని నువ్వు చెప్పగలుగుతున్నావా? ఆయన రక్తంలో నీ పాపాలు నా పాపాలు కడగబడ్డాయా? ఒక్కసారి ఆలోచించుదాం. పవిత్రమైన వారిగా మనం ఉండగలుగుతున్నామా? మొదటిగా మనకు ఉండవలసిన లక్షణం పవిత్రమైనటువంటి లక్షణం. పవిత్రమైనటువంటి జీవిత సాక్ష్యము, జీవిత విధానం మనం కలిగి ఉండాలి. ఒకప్పుడు మనం అందరము అపవిత్రులమే, ఒకప్పుడు మనం అందరము పాపాత్ములమే. కానీ ఈనాడు యేసు ప్రభు వాక్యము చేత మనల్ని ఉదక స్నానము చేసి పవిత్రపరచుకున్నాడు, పరిశుద్ధపరచుకున్నాడు, అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా నిలబెట్టుకున్నాడు. ముడతయైనను కలంకమైనను అట్టిది మరి ఏదైనాను లేక ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. వాక్యము చేత ఉదక స్నానము చేస్తున్నాడు. ఒకప్పుడు మనం పాపులమై ఉండవచ్చు, ఈరోజు మనం పిలువబడ్డాము కాబట్టి పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉన్నామా? రెండవది, సాధువైనటువంటిది. ఎవరు? ఈ పావురము సాధువైనటువంటి పావురం. నీకు నాకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. సాధువుగా, లోక సంబంధమైనటువంటి జీవితంలో కూరుకుపోకుండా, లోకాశలు లేనటువంటి ఒక సాధారణమైనటువంటి జీవితం, సమస్తాన్ని పెంట కుప్పతో సమానముగా ఎంచాడు పౌలు గారు. నీకున్న సమస్తాన్ని నువ్వు పెంటతో ఎంచుతున్నావా? నీకున్న సమస్తాన్ని నువ్వు పెంటతో ఎంచుతున్నావా? నీకున్న సమస్తాన్ని నువ్వు పెంటతో ఎంచితే నువ్వు సాధువైనటువంటి వాడివే. మూడవది, చేదు బుడ్డ అంటే పైతెపు తిత్తి లేనిది. మనలో చేదు అలాంటిది ఉన్నదేమో, మన హృదయములో కల్మషం ఉన్నదేమో, మన హృదయములో కలంకం ఉన్నదేమో మనం గ్రహించాలి, గమనించాలి ప్రియ సంగమా. ఇక్కడ ఈ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ 3వ అంశంలో ప్రాముఖ్యమైనటువంటి లక్షణము
చేదు బుడ్డ లేనటువంటి పక్షి. మన హృదయంలో కూడా కలంకము, ముడత అట్టిది మరి ఏది కూడా ఉండకూడదు. యథార్థమైనటువంటి జీవితం మనం కలిగి జీవించాలి. ఈ 4వ లక్షణము పావురానికి ఉన్నది. తిన్నని చూపులు చూస్తుంది, వంకర చూపులు చూడదు. నువ్వు ఎలాంటి చూపులు చూస్తున్నావు ఈ లోకంలో? కొంతమంది వంకర చూపులు చూస్తున్నారు, వంకర బుద్ధి కలిగి ఉన్నారు, వంకర ఆలోచనలు కలిగి ఉన్నారు. మరి క్రైస్తవుడిగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, దేవుని వధువు సంఘముగా, దేవుని పెళ్లి కుమార్తెగా, దేవుని భార్యగా నీవు తిన్నని చూపులు చూస్తూ ఉన్నావా? వంకర చూపులు నీలో లేవా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. 5వది, ఆహారాన్ని చక్కగా ఏరుకొని తింటుంది, మలినమైనది ముట్టుకోదు. నీవు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఏది పడితే అది ముట్టుకుంటున్నావేమో, నిషిద్ధమైనది తింటున్నావేమో, అపవిత్రమైనది తింటున్నావేమో, నీ శరీరాన్ని పాడు చేసేది తింటున్నావేమో, నీ ఆత్మను పాడు చేసేది తింటున్నావేమో, దేవుడు తినకూడదు అన్న ఆహార వస్తువులు నువ్వు తింటున్నావేమో, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఆహారాన్ని నువ్వు తింటున్నావేమో. జాగ్రత్త సుమా. పావురము పరిశుద్ధమైనది, పావురము చక్కనిది మాత్రమే ఏరుకొని తింటుంది, మలినమును ముట్టుకోదు. నీవు నేను అలాగ పావురము వలె ఉన్న పావురాన్ని దేవుడు పిలిచి, ఓ బండ సందులలో ఎగురు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము నాకు చూపించు, నాకు కనబడనిమో అంటున్నట్లుగానే నన్ను బట్టి ఆయన అనగలగాలి అంటే ఈ లక్షణం ఉన్నదా? 6వది, నీళ్ళలో చక్కగా పూర్తిగా మునిగి ఆనందంగా స్నానము చేస్తుంది, శుద్ధి చేసుకుంటుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యానికి సంపూర్ణంగా సమర్పించుకోవట్లేదు. బండ మీద ఇల్లు కట్టినవాడు బుద్ధిమంతుని పోలినవాడై ఉండును అని లేఖనంలో రాయబడింది. ప్రియులారా, నీవు నేను అలా ఉండగలుగుతున్నామా? బుద్ధిమంతులుగా ఉండగలుగుతున్నామా? ప్రియ సంగమా ఆలోచించాలి. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? ఇక్కడ రాయబడింది, నీళ్ళలో పూర్తిగా మునిగి శుద్ధి చేసుకుంటున్నటువంటి పావురం. వాక్యములో పూర్తిగా మునిగి, వాక్యమును బట్టి పూర్తిగా శుద్ధి చేయబడుతున్నావా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, ఇదిగో కలంకము లేకుండా, ముడత లేకుండా, అట్టిది మరి ఏదైనాను లేకుండా నన్ను పరిశుద్ధపరచడానికి వాక్యము చేత పరిశుద్ధపరిచి ఉదక స్నానము చేస్తున్నాడు యేసుక్రీస్తు. ఆ వాక్యమును బట్టి సంపూర్ణముగా నీవు శుద్ధి చేయబడుతున్నావా? పవిత్రపరచబడుతున్నావా? వాక్యములో కడగబడుతున్నావా? సంపూర్తిగా వాక్యానికి అప్పగించుకుంటున్నావా? లోబడుతున్నావా? వాక్యానికి లొంగిపోతున్నావా? ఆలోచించు. ఎందరో విశ్వాసులు ఈ చివరి దినాల్లో వాత వేయబడిన మనస్సాక్షి వలె వాక్యాన్ని గైకోవటం లేదు, వింటున్నారు కానీ గ్రహించటం లేదు, విడిచిపెడుతున్నారు, పెడచెవిన పెడుతున్నారు, వాక్యాన్ని జీవితంలో నిరర్ధకము చేసుకుంటున్నారు. వాక్యము విత్తబడుతుంది కానీ ఫలింపబడట్లేదు. కారణం ఏంటంటే వాక్యానికి పూర్తిగా సమర్పించుకోవట్లేదు. కానీ ఈ పావురం అయితే నీళ్ళలో పూర్తిగా మునిగి శుద్ధీకరించుకుంటుంది. ఇంకొక లక్షణం, 7వ లక్షణం, మురికి ఉండే చోట కాలు మోపదు, అక్కడ నిలబడదు ఈ పావురం. అవును ప్రియులారా, ఈరోజు నీవు నేను వాక్యం సెలవిస్తుంది, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువారు ధన్యులు. చూసారా, నువ్వెక్కడుంటున్నావు? అపహాసకులు కూర్చుండు చోటే ఉంటున్నావా? దుష్టులు నిలబడే చోట ఉంటున్నావా? పాపుల మార్గములో నడుస్తున్నావా? అక్కడ నిలబడుతున్నావా? పావురము అలా నిలబడట్లేదు. అపవిత్రమైన కార్యాల దగ్గరికి వెళ్ళట్లేదు, అపవిత్రమైన స్థలములో అక్కడ నిలబడట్లేదు. మరి నీవు నేను దేవునికి అయాసకరమైనటువంటి ప్రాంతంలో ఉంటున్నామేమో, దేవునికి నచ్చని మార్గంలో నడుస్తున్నామేమో, దేవుడు చెప్పని ప్రాంతంలో నిలబడి అక్కడే సహవాసం కలిగి ఉంటున్నామేమో. జాగ్రత్త ప్రియ సంగమా. ఇంకొక లక్షణం పావురముకున్నది, అదేంటో చూద్దామా? ఒక్కటే జత పక్షిని కోరుకొని దానితోనే జీవితాన్ని కొనసాగిస్తుంది. అవును, ఈరోజు మన సహవాసం ఎవరితో ఉన్నది? ఎంతమందితో మారిపోతుంది? నిన్న ఒకరితో ఉంటున్నావు, ఈరోజు ఒకరితో ఉంటున్నావు, రేపు ఇంకొకరితో ఉంటున్నావు. నీ సహవాసము రోజు రోజుకి మారిపోతుంది. నీలో ఉన్న గుణలక్షణాలు కూడా మారిపోతున్నాయి, నీ పరిస్థితులు పద్ధతులు మారిపోతున్నాయి, నీ అలవాట్లు మారిపోతున్నాయి, నీ జీవితం విధానం మారిపోతుంది, నీ పద్ధతులు కూడా మారిపోతున్నాయి. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కడే దేవుడు, ఆయననే ఆశ్రయిస్తున్నావా? ఒక్కడే రక్షకుడు, ఒక్కడే విమోచకుడు, ఒక్కడే పరమవరుడు, ఒక్కడే రానయ్యున్నవాడు, ఆయనే మన పరలోకపు తండ్రి. ఆయనను తప్ప ఇంకెవరినైనా ఆరాధిస్తున్నావా? దేనికైనాను సాగిలపడుతున్నావా? దేని రూపమైనను చేసుకుంటున్నావా? జాగ్రత్త, నువ్వు వాక్యానికి విరోధంగా వెళ్తున్నావు, వాక్య విరుద్ధమైనటువంటి పని నువ్వు చేస్తున్నావు.
కానీ పక్షి ఇక్కడ పావురము అలా చేయట్లేదు. ఒక్కటే జత పక్షిని కలిగి ఆ పక్షితోనే సహవాసం కోరుకుంటుంది, ఆ పక్షితోనే జీవితాన్ని కొనసాగిస్తుంది. నీవు దేవుడి వాడినని చెప్పుకుంటున్నావు, దేవునికి సంబంధించిన వాడనని చెప్పుకుంటున్నావు, కానీ ఎటు వెళ్తున్నావు? ఆధ్యాత్మిక జీవితంలో పడిపోతున్నావేమో. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరి వెంబడి వెళ్తున్నావు? లోక ఆచారంలో, లోక సాంప్రదాయాల్లో కూరుకుపోయి లోక సాంప్రదాయాలు ఒక వైపున చేస్తూనే ఇటు దేవుడని కొనసాగుతున్నావేమో. జాగ్రత్త. పావురం అలా కాదు. ఒక్కరితోని సహవాసము చేసి ఆ ఒక్కరితోనే జీవితాన్ని కొనసాగిస్తుంది. 9వ అతి ప్రాముఖ్యమైన విషయం, అది వివాదాల జోలికి పోదు. ఈరోజు క్రైస్తవుడు వివాదాలకు దూరంగా ఉండాలి. వివాదాలు పెట్టుకొనకూడదు. తర్కములు, మూర్ఖునితో తర్కము చేయకూడదు. వివాదాలు పెట్టుకోకూడదు. వివాదాల జోలికి పోకూడదు. కారణం ఏంటంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని రాయబడింది. నీవు నేను సమాధాన పరచాలే కానీ వివాదాలు పెట్టుకోకూడదు. పావురము వివాదాల జోలికి పోవట్లేదు. ఇంకొక అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం పావురంలో ఉన్నది, గూటిని, పిల్లలను చక్కగా సంరక్షిస్తుంది. నీవు ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి పరిచారకుడిగా, ఒక మంచి సంఘ సభ్యుడిగా, ఒక మంచి సంఘ పెద్దగా, ఒక మంచి సంఘ నాయకుడిగా, ఒక మంచి కాపరిగా నీ గూటిని సంరక్షించుకుంటున్నావా? నీ పిల్లలని, నీ విశ్వాసులను, నీ తోటివారిని నువ్వు సంరక్షించుకుంటున్నావా? పావురము తన బాధ్యతను నెరవేరుస్తుంది, తన బాధ్యతను నిర్వర్తిస్తుంది. తన పిల్లల్ని సంరక్షించుకుంటుంది, తన కుటుంబాన్ని, తన గూటిని సంరక్షించుకుంటుంది. ఒక విశ్వాసిగా నీ తోటి విశ్వాసుల్ని కాపాడుకోగలుగుతున్నావా? ఒక సంఘ సభ్యుడిగా నీ తోటి సభ్యులను కాపాడుకోగలుగుతున్నావా? ఒక విశ్వాసిగా, ఒక నాయకుడిగా, ఒక సంఘ పెద్దగా నీకు అప్పగించే పనిని బట్టి, నీకున్నటువంటి ఆ పని బాధ్యతల్ని బట్టి సంరక్షించుకుంటున్నావా? ఆలోచించాలి ప్రియులారా. ఇంకొకటి, మృదువైన స్వరముతో తన ఉనికిని తన సహచరికి తెలియచేస్తుంది. మృదువైన స్వరం. చూసారా? పావురము తన మృదువైన స్వరముతో తన సహచరునికి తెలియచేస్తుంది. ప్రియుడైన యేసుక్రీస్తు ప్రియమైన వధువు సంఘముతో అంటాడు, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు కనబడనిమ్ము, నీ ముఖము నాకు చూపించు, నీ స్వరము మధురము నాకు వినబడనిమ్ము, నీ ముఖము మనోహరము నాకు కనబడనిమ్ము అని పిలుస్తున్నాడు. మరి ఆ మృదువైన స్వరముతో ప్రభుతో మాట్లాడుతున్నావా? ప్రభును చూస్తున్నావా? ఆయనకు నీ స్వరాన్ని వినిపిస్తున్నావా? ఎలాగ నీ స్వరాన్ని వినిపించగలవు? ప్రార్థన ద్వారా. అది నువ్వు చేస్తున్నావా? అది నీ జీవితంలో కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి, సహోదరుడా. అందుకని పరమ గీతముల గ్రంథం అన్ని గీతాల కంటే ఘనమైనటువంటి గీతం, గొప్ప గీతం. ఆఖరి లక్షణం ఏంటో పావురం దగ్గర చూద్దామా? బండ సందులలో, ఎత్తైన చోట, శత్రువు చేరలేని బలమైన సురక్షిత స్థానములో తన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఒక నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి చేయవలసిన పని, పాపులు ఉండని చోట, దుర్మార్గులు, అపహాసకులు ఉండని చోట, దుష్టులు ఉండని చోట, ఎత్తైన ప్రాంతములో నివాసము చేసుకొని, శత్రువు వచ్చి కదిలించలేని ప్రాంతములో నివాసము ఏర్పాటు చేసుకోవాలి. శత్రువు వచ్చి కదిలించని పరిస్థితి ఎక్కడ ఉన్నది? ఆ ప్రాంతం ఎక్కడ ఉన్నదంటే మన బండ క్రీస్తే. ఆ క్రీస్తు మీద మన జీవితము కట్టబడాలి, ఆ పునాదుల మీద మన జీవితము కట్టబడాలి. అలాగా నీవు నేను ఉండగలుగుతున్నామా? ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నా పావురమా, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము అంటున్నాడు. వినిపిస్తున్నావా? కనబడనిస్తున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, పావురానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక విషయాన్ని మనం చూస్తే, నోవాహు జలప్రలయం సమయంలో, జలప్రలయము అనంతరము ఒక పావురాన్ని పంపించినప్పుడు అది అంత తిరిగి మళ్ళీ వచ్చేసింది. ఎందుకు? ఎక్కడ కూడా నిలబడలేదు అంటే కారణం ఏంటంటే అక్కడ నిలబడడానికి అవకాశము లేదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, చెడు ఉన్నది, భూమంతా కూడా నీళ్ళతో నింపబడింది, అక్కడక్కడ కళేబరాలు ఉన్నాయి, చనిపోయిన వారి యొక్క శవాలు అక్కడ ఉన్నాయి, మురికి ఉన్నది, దుర్వాసన ఉన్నది. కాబట్టి తిరిగి పావురం మళ్ళీ వెనక్కి వచ్చేసింది ఓడలోనికి. ఈ మాట మనము ఆదికాండంలో చూస్తాం ప్రియులారా. అయితే రెండవసారి మళ్ళీ పావురాన్ని పంపించినప్పుడు అక్కడ ఒక ఒలీవ చెట్టు కనిపిస్తే ఆ ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఒలీవ చెట్టు మీద వాలి అక్కడ నుంచి కొన్ని ఆకులు తీసుకొని నోవాహు దగ్గరికి తీసుకొని వచ్చింది. శుభ సూచకాన్ని చూపించింది. ఏంటంటే భూమి మీద జలప్రలయము ఆగిపోయింది.
ఆ ఒలీవ ఆకును తీసుకొని వచ్చి నోవహు గారికి ఇచ్చింది ప్రియులారా. పావురము శుభ సంకేతమును చూపిస్తుంది, శుభాన్ని పలుకుతుంది. చెడు ఉన్న దగ్గర వాలదు, చెడు ఉన్న దగ్గర కాలు మోపదు, శుభమును పలుకుతుంది. శుభానికి సూచనగానే తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ప్రియులారా, ఈరోజు మనం ఎలాగున్నాం, మన జీవితం ఎలా ఉన్నది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే, దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్క పురుషునికే అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపొరిచినట్లుగా మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సర్పము కుయుక్తితో అనేకులను పాపములోనికి నెట్టివేస్తుంది. కాబట్టి మత్తయి సువార్తలో రాయబడింది 10వ అధ్యాయం 16వ వచనములో, పావురము వలె నిష్కపటులై ఉండండి. పావురమును గురించి రాయబడిన మాట, పావురము వలె మనమందరము కూడా నిష్కపటులుగా ఉండాలి. ప్రియులారా, కుయుక్తి చేత సాతానుడు ఎవరిని మోసపరచాలని చూస్తూ ఉంటాడు, ఎవరిని మృంగాలని చూస్తుంటాడు. దైవాసక్తితో చెప్తున్నాను, మీరు ఎక్కడ పడిపోతారో, ఎక్కడ తొలగిపోతారో అనే భయము నాలో ఉన్నదని కొరింథీ పత్రికకు పౌలు గారు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. నీవు నేను కూడా ఎక్కడ పడిపోతామో అని మన ప్రభు భయపడుతున్నాడు, చూస్తున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నా పావురమా. నిన్నే పావురంతో పోల్చాడు, నన్ను పావురంతో పోల్చాడు. అయితే నీకు నాకు ఆ పావురానికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా? ఆ పావురము వలె ఉంటున్నామా? ఆయన అంటాడు, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, ఎందుకంటే నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరం. ఆఖరిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఈ పవిత్రమైన పక్షి, పరిశుద్ధమైన పక్షి పావురము, ఆ పావురంతో మనల్ని పోల్చాడు. అందుకే హెబ్రీ పత్రికలో అంటాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. కాబట్టి అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ప్రియులారా, మరొకసారి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, నీవు నేను 2వ రాకడలో ఎత్తబడాలి అంటే, 2వ రాకడలో విడిచిపెట్టబడకూడదు అంటే. అయితే ప్రియులారా, పరమగీతముల గ్రంథములో ఆ రాయబడిన ప్రేమ మాటలని అంగీకరించి మన స్వరము ఆయనకు వినబడనిద్దామా? మన ముఖము ఆయన వైపు త్రిప్పి ఆయనకు కనబడనిద్దామా? మన జీవితాలు ఆయనకు సమర్పించుకుందాం, పావురము వలె జీవించుదాం, ప్రభు వాక్య ప్రకారంగా జీవించుదాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనట్లు కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా యేసు క్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు. నాయనా తండ్రి ప్రభువా, ఈ చక్కటి కార్యక్రమం ద్వారా పావురము వలె నిష్కపటులై ఉండండి. పావురమా అని పిలుస్తున్నారు, మేము కూడా పావురము వలె అట్టి లక్షణములు కలిగి మా స్వరము మీకు వినబడినట్లుగా, మా ముఖము మీకు కనబడనినట్లుగా మీ కృపను మాకు దయచేయమని, మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుకొనమని, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మిమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.